ఒకప్పుడు ఒక తాబేలు ఉండేది. అతడు చాలా మెల్లగా నడిచేవాడు. దానివల్ల అతను ఎప్పుడూ తన గమ్యానికి ఆలస్యంగా చేరేవాడు. ఒకరోజు ఒక సరస్సు దగ్గర తాబేలు ఉన్నప్పుడు 2 బాతులు అతనిని చూసి ఆయనకు సహాయం చేయాలని భావించాయి. వారు తాబేలుని వేగంగా ప్రయాణించడానికి సహకరించాలని కోరుకున్నారు. 2 బాతులు ఒక పథకం ఆలోచించాయి. తాబేలుకి, "నువ్వు నీ నోటితో ఒక కర్రను బలంగా పట్టుకో, మేము ఆ కర్రను మధ్యలో పట్టుకుని ఎగిరి తీసుకువెళ్తాం. ఇలా చేస్తే నువ్వు నడవాల్సిన అవసరం ఉండదు, త్వరగా ప్రయాణించగలవు." తాబేలు అంగీకరించాడు. బాతులు కర్రను తమ నోటితో పట్టుకుని తాబేలు మధ్యలో బలంగా పట్టుకున్నాడు. వారు ఎగురుతూ పోయారు. ప్రయాణం సాఫీగా సాగింది. కాని మధ్యలో తాబేలు ఉత్సాహంగా నోటిని తెరిచి మాట్లాడాడు. బాతులు అతనికి హెచ్చరించారు, "నోటిని తెరవకు, మాట్లాడకు, లేకపోతే అడ్డంగా పడిపోవచ్చు." కాని తాబేలు హెచ్చరికను పట్టించుకోకుండా మాట్లాడాడు. అంతేకాక అతను పట్టు కోల్పోయి ఆకాశం నుండి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు తాబేలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. మౌనం చాలా విలువైనది, ముఖ్యంగా ప్రమాద సమయంలో.